చూసే ఉంటారు. సో ఒకసారి దాని గురించి మాట్లాడదాం. మనతో పాటుగా మన ఆర్టీవీ స్టూడియోలో కల్పిక గణేష్ ఉన్నారు. అట్ ది సేమ్ టైం పవన్ కుమార్ నవ తెలంగాణ విద్యార్థి శక్తికి సంబంధించిన విద్యార్థి విభాగం అధ్యక్షుడు అని ఇద్దరు కూడా ఉన్నారు. వారితో ఫస్ట్లీ నేను కల్పిక గారితో స్టార్ట్ చేస్తానండి. సో కల్పిక గారు, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అలాట్ అండి. ఏంటి మంచిగా బర్త్డే, మీలాంటి సెలబ్రిటీలు బర్త్డేస్ అంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అబ్రాడ్ వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే ఒక చాలా లీజర్గా అంటే మీకు లీజర్ దొరికే టైంలో రిసార్ట్స్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ పబ్ ఏంటి, పబ్లో గొడవ ఏంటి, మీరు చేసిన హైట్ హల్చల్ ఏంటి, ప్లేట్స్ పక్కల కొట్టడం, మీ వీడియోస్, ఆ పబ్ వాళ్ళు మీపై దాడి, ఏం జరిగింది అసలు? ఏం లేదు, బేసికలీ నా బర్త్డే చాలా బాగా జరిగింది. నాకు ఒక షూట్ ఉండే, షూట్ 6 వరకు జరిగింది. సాయంత్రం టెంపుల్కి వెళ్ళడం జరిగింది. నేను ఒక ఆర్గనైజేషన్ని సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్స్ కిడ్స్, ఆర్ఫనేజ్ కిడ్స్ అంతా వచ్చారు టెంపుల్లో. వాళ్ళందరికీ మంచిగా వీ హ్యాడ్ అ గుడ్ టైమ్. ఇంటికి వచ్చి తర్వాత ఐ హ్యాడ్ మై కజిన్స్, మై ఫ్రెండ్స్. సో ఇట్ వాస్ అ కంప్లీట్ వండర్ఫుల్ బర్త్డే. దిస్ వాస్ 2 days లేటర్. సో బ్యాండ్ అమృతం అనేది ఐ కేమ్ అక్రాస్ దేర్ బ్యాండ్ ఒక వేరే ఈవెంట్లో. సో అక్కడ నుంచి దే హ్యావ్ బీన్ ఇన్వైటింగ్ మీ, ఎప్పుడన్నా రండి, మేము ఇంకా చాలా షోస్ చేస్తూ ఉంటాము, రండి అని. సో ఐ సెడ్ వెన్ ఎవర్ పాసిబుల్ ఐ విల్ కమ్ అండి. సో 2 days తర్వాత కొంచెం ఖాళీ ఉండే, ఫ్రీ ఉండే టైమ్. సో ఐ థాట్ చలో లెట్స్ గెట్ రెడీ, లెట్స్ గో అండ్ హ్యావ్ ఫన్ అని చెప్పి. ఐ లవ్ మ్యూజిక్. సో ఐ వెంట్ ఫర్ ద లైవ్ మ్యూజిక్. ఐ వెంట్ ఫర్ బ్యాండ్ అమృతం, నాట్ ఈవెన్ ఫర్ ప్రిజమ్. అసలు ప్రిజమ్ రివ్యూస్ చూసి, గెస్ట్ కూడా కాదు, యాజ్ అ ఫ్రెండ్ ఆర్ యాజ్ అ ఆడియన్స్. వాళ్ళు వెళ్ళిన వెంటనే నాకు వాళ్ళు సాంగ్ డెడికేట్ చేసి బర్త్డే విషెస్ చేయడం కూడా జరిగింది. ఎవ్రీ వన్ ఇన్ ద ప్లేస్ ఆల్సో నో ఇట్ వాస్ మై బర్త్డే. బట్ నేను ఐ డెంట్ వాంటెడ్ ఎనీ పుకారా or I didn't wanted any complimentary also. I didn't wanted. Out of the kiddishness inside me. ఇప్పుడు మన ఇంటికి కూడా ఎవరైనా వచ్చి వాళ్ళ బర్త్డే అని తెలిస్తే మనం ఏదో ఒకటి నోట్లో ఇట్లా షుగర్ వేద్దాం అని అనుకుంటారు కదా, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు. అలా నేను చాలా క్యాజువల్గా బిల్ వచ్చిన తర్వాత ఇట్లా బర్త్డే ఉంది, మిగతా దగ్గర ఇట్లా కాంప్లిమెంటరీ ఇస్తారు, సో మీరేమైనా కాంప్లిమెంటరీ ఇస్తున్నారా, డిస్కౌంట్ ఇస్తున్నారా, ఆర్ యూ గెటింగ్ సంథింగ్ ఎల్స్? లేదు ఇవ్వట్లేదు అంటే నేను ఆర్డర్ చేసిన డెజర్ట్ మీరు కాంప్లిమెంటరీ కింద తీసుకోగలుగుతారా అని. అట్లా మీరు ఏం ఆర్డర్ చేశారు అంతకంటే ముందు వెళ్ళిన తర్వాత పబ్లోకి? 1 veg starter, 1 non-veg starter and 2 fresh lime sodas. And then 1 cheese cake. నేను మా ఫ్రెండ్ ఇద్దరు. బ్యాండ్ వాళ్ళు పిలిస్తే యాజ్ అ ఫ్రెండ్ ఆర్ యాజ్ ఏ చూద్దాం మ్యూజిక్ విందామని వెళ్ళిపోయారు. మీరు సెల్ఫ్ గా ఆర్డర్ చేసుకున్నారు, బ్యాండ్ తో సంబంధం లేదు, వాళ్ళు మీకు హోస్టేజ్ అలాంటిది ఏం లేదు. సో మీరు ఆర్డర్ చేసుకున్నారు. సో తర్వాత ఏం జరిగింది మరి? అంతా ఒకటి వరకు బాగానే ఉంది, మీరు ఆర్డర్ చేసుకున్నారు, బిల్ వచ్చింది, ఎంజాయ్ చేసా, లైవ్ పెట్టా, డాన్స్ చేసా, వాళ్ళది లైవ్ పెట్టా, ఫుడ్ బాగుందని షెఫ్ కి చెప్పడం జరిగింది, అంతా బాగుండే. దే ట్రీటెడ్ మీ వెరీ నైస్. ఐ వాస్ సో హ్యాపీ విత్ దర్ హోల్ ట్రీట్మెంట్ ఆల్సో. తర్వాత ఇది అడిగితే తను లేదండి మా పాలసీస్లో ఇలా లేదు, చాలా పద్ధతిగా మాట్లాడారు వెయిటర్ కూడా. అన్న పర్లేదు, మీకు తెలియకపోతే జస్ట్ మీ సుపీరియర్ కానీ మీ మేనేజర్ కానీ పిలవండి, నేను మాట్లాడతాను. అదే సేమ్ థింగ్ దట్ ఇట్లా బర్త్డే అని నాది ఉంది కాబట్టి నేను అడుగుతున్నా, లేకపోతే మనకు స్విగ్గీ డైనోట్లు ఉన్నాయి మన కూపన్స్ దొరకడానికి, ఆర్ వాట్ ఎవర్ హౌ మచ్ ఎవర్ ద బిల్ ఇస్ ఫైన్ అని చెప్పి. సో తన్ని పిలిచా. హీ వాజ్ నాట్ ఈవెన్ వాంటింగ్ టు కమ్ అండ్ టాక్ టు మీ. భయపడుతున్నాడు. ఎందుకు భయపడ్డాడు? ఇమీడియట్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్స్ ఉంటారు కదా, అయితే చౌ కూడా ఇవ్వడానికి భయపడుతున్నాడు. ఆల్రెడీ మొత్తం విషయం తెలుసు ఆ మనిషికి, బట్ హీ వాస్ హెజిటేటింగ్ టు ఈవెన్ టాక్ టు మీ. నేను చాలా ఇలా ప్రశాంతంగానే మాట్లాడుతూ ఉన్నా. సో వీళ్ళు చెప్తే లేదు అని చెప్పి మళ్ళీ హీ వెంట్ టు సమ్మన్. పెద్ద పంచాయతీ పెట్టారు. ఫస్ట్ ఒక 5-10 minutes వాళ్ళు మొత్తం టీము స్టాఫ్ అంతా పంచాయతీ పెట్టారు. పెట్టేసి మళ్ళీ I think Pranita, Anthony, I don't know. Praneeth came, I guess, first. Then he came. I said, tell me, madam, what is the issue? Already తెలిసే ఉంటుంది, but I will again narrate the whole story అని చెప్పి. ఫస్ట్లీ ద ఫుడ్ వాజ్ వెరీ నైస్ అండి, థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఏం లేదు, ఇవాళ నా బర్త్డే అని చెప్పి నేను అడగడం జరిగింది తప్ప నాకు మీ సైడ్ నుంచి డిస్కౌంట్ కూడా అవసరం లేదు, లేకపోతే కాంప్లిమెంట్ కూడా అవసరం లేదు. ఉంటే లెట్స్ యూటిలైజ్ ఇట్ అని చెప్పి చెప్పా. ఓ మీ బర్త్డే కదా, సర్కాస్టిక్గా హ్యాపీ బర్త్డే మేడం అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్నా. సో ఇది మ్యాటర్, వాట్ కెన్ యూ డూ? లేదు వీ ఓన్లీ హ్యావ్ సర్టన్ సెట్ ఆఫ్ పాలసీస్ దట్ వీ ఫాలో. సో దాంట్లో ఐదర్ ఇట్ ఈస్ అబౌట్ ద మనీ ఆర్ ఇట్ ఈస్ మనస్తత్వంతో మేము చేసే పనులు. నేను మనస్తత్వంతోనే అడిగా నా బర్త్డే అని. మీ అందరికీ ఆల్రెడీ ముందే తెలిసిపోయింది, వాళ్ళు డెడికేట్ చేశారు సాంగ్ కాబట్టి. సో వేర్ ఇస్ ద మనస్తత్వం అని అడిగా. డబ్బులు ఓకే, మీరు చిన్న బిల్లే కదండి, చిన్న బిల్కి మేము కాంప్లిమెంటరీ ఎలా ఇస్తాము అన్నారు. అంటే మీకు నాకు చిన్న బిల్ ఉండొచ్చు, లేని వాళ్ళు వచ్చుంటే వాళ్ళకి 500 కూడా పెద్ద బిల్లే. సో ఐఎమ్ నాట్ హియర్ టు కంపేర్, నువ్వు చిన్న బిల్ చేసానా పెద్ద బిల్ చేసానా, ఆ టైంకి నాకు ఎంత కావాలో నేను అంత ఆర్డర్ చేసుకుని ప్రశాంతంగా తిన్నా, అయిపోయింది. నువ్వు చిన్న పెద్దని రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటి, పెద్ద బిల్లు చేస్తే హీ విల్ కన్సిడర్ టు గివ్ 10%. ఓన్లీ కన్సిడర్, ఇస్తాడో లేదో కూడా లేదు గ్యారంటీ.
అది వాళ్ళ చేతిలో ఉంది. పాలసీస్ ఉన్నా కూడా వాళ్ళ చేతిలో రైట్స్ ఉందంటున్నాడు. ఓకే, వేర్ ఆర్ యూ మెండింగ్ యువర్ పాలసీస్? వెన్ దెర్ ఇస్ అ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు మెండ్ యువర్ పాలసీస్ కదా, ఆర్ ఈవెన్ కన్సిడర్ అ బేసిక్ హ్యూమన్ వేలో. నేను పిచ్చిదానలే, నేను ఒక కిడ్డిష్గా నేను ఎంజాయ్ చేశా కాబట్టి నేను అడగడం జరుగుతుంది, క్యాన్ యూ ప్రొవైడ్? మీరు ఏమంటున్నారు, పొలైట్ గా ఉన్నాను అంటున్నారు. చాలా. ఐ హావ్ సమ్ వీడియోస్ విత్ మీ. Yeah. ఏమో ఒకసారి అది ప్లే చేయండి పీసీఆర్. తను ప్లేట్స్ పగలగొట్టడాలు, తర్వాత హిట్ చేయడాలు, సంథింగ్ లైక్ కేక్ లాంటిది త్రో చేయడాలు, ఒకసారి విజువల్ ఆడియోతో ప్లే చేయండి అది. సో ఇక్కడ చూడండి. ఆయా बिल नंबर बिल वो बिल पे औकाती नहीं है मैडम सर मैडम ये 2000 रुपये नहीं पे कर सके तुम, ये 2000 रुपये नहीं कर सके, करेंगे बात सर पड़ेंगे बिल नंबर बिल वो बिल पे औकाती नहीं है मैडम सर मैडम ये 2000 रुपये नहीं पे कर सके तुम, ये 2000 रुपये नहीं कर सके, करेंगे बात सर पड़ेंगे बिल नंबर बिल वो बिल पे రైట్, కల్పిక గారు, దిస్ ఇస్ వాట్ ద వీడియో. సో మీరు చాలా పొలైట్ గా ఉన్నారన్నారు, మరి ఏంటి ఈ ప్లేట్స్ విసిరడాలు? ఆల్మోస్ట్ 45 minutes to 1 hour తర్వాత, ఇనిషియల్ స్టేజ్ నుంచి. సో మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఈ గొడవ స్టార్ట్ అయింది అప్పటి నుంచి. సో నేను ఒక డెజర్ట్ ఆర్డర్ చేయడం జరిగింది నా సైడ్ నుంచి. నేను నా బిల్లో కూడా యాడ్ చేశారు వాళ్ళని. Okay. ఆ డెజర్ట్ నేను బ్యాండ్ వాళ్ళు నన్ను పిలిచారు కాబట్టి ఐ వాంటెడ్ టు సెలబ్రేట్ అలాంగ్ విత్ దెమ్. మనం కొంచెం క్యాలరీ కాన్షియస్ కూడా, సో అందరూ కలిసి ఒకటే తింటే సరిపోతుంది కదా అని వాళ్ళు షో అంతా అయిపోయాక ఐ వెయిటెడ్ ఫర్ దెమ్ టు ప్యాక్ ఇట్ అప్. తర్వాత ఐ కాల్ దెమ్, వై డోంట్ వి జస్ట్ సెలబ్రేట్ టుగెదర్ అని చెప్పి.